నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పసుపు మయమైన పేట పట్టణం నుంచి ప్రజాగళం వేదిక వరకు 3 పార్టీల జెండాలతో ముస్తాబు. నవతరం పార్టీ నాయకుల హౌస్ అరెస్ట్, మోడీకి వ్యతిరేక నినాదాలు చేయకుండా చర్యలు. రాజకీయ నాయకుల విగ్రహాల ముఖాలకు తొడుగులు, ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్న అధికారులు. గీతా మందిరంలో ముగిసిన విగ్రహాల ప్రతిష్ఠ, 10,000 మందికి అన్నదానం చేసిన మందిరం కమిటీ. ప్రజాగళం భారీ బహిరంగ సభ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా తోంది. దేశ చరిత్రలో చిరస్థాయిగా ఉండే విధంగా ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేశారు. నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో చిలకలూరిపేట పసుపు మయమైంది. కార్యకర్తల హడావిడి నలవి కాకుండా ఉంది. పట్టణం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక వరకు ఫ్లెక్సీ బ్యానర్లు, జెండాలు, తోరణాలతో ముస్తాబైంది. 3 పార్టీల కలయికతో జరుగుతోంది కాబట్టి 3 పార్టీల జెండాలు ప్రత్యక్షమవుతున్నాయి. పట్టణంలోని గీతా మందిరంలో ప్రార్థనా సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ గోదాదేవి పంచలోహ విగ్రహాలు, అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఉదయం నుంచే పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను ఆవిష్కరించారు. మధ్యాహ్నం దాదాపు 10,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. స్థానిక సింగ్ ఫంక్షన్ హాల్లో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ 71వ పుట్టినరోజు సందర్భంగా పేద యాదవులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు జీవాలే జీవనాధారమని, వాటిని నమ్ముకుని కష్టించి పనిచేసి సమాజంలో గౌరవం పొందాలన్నారు. రాజకీయ నాయకులను నమ్మొద్దన్నారు. రానున్న ఎన్నికల్లో కులం ఉచ్చులో పడకుండా పనిచేసే నాయకుడికే ఓటు వేయాలన్నారు. మాయ మాటలకు మోసపోవద్దని ఆయన యాదవ సోదరులకు హెచ్చరిక చేశారు. తొలుత కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ పెద్దలు, నారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
చేస్తున్నారు వాళ్ళు. ఇంకెందుకు మనం మన ప్రాణాలు అడ్డు పెట్టి ఎలక్షన్ చేస్తాం? ప్రాణాలు అడ్డు పెట్టి కొట్లాడడానికి సిద్ధమయ్యి ఇంత ఎలక్షన్ చేస్తే మనకు వస్తుంది ఏంటి? మన వార్డుల్లో కూడా వేరే సామాజిక వర్గాల వాళ్ళు పక్కన చేస్తారు. ఇదేంటి? ఎంతకాలం ఈ విధంగా ఎలక్షన్ చేసేది మనం, రొంగొట్టి పోరాడేది మనం, పెత్తను వేరే వాళ్ళు చేస్తారు. ఇది ఇంతే ఒప్పుకోవాలా? మనం ఎలా కాలం ఒప్పుకోవాలా? నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, ఆ పార్టీ నేతలు పోకూరి కవిత, షేక్ రజాక్, నల్మల తిరుపతిరావు, షేక్ షమీలను పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వీరు ఆందోళన చేపట్టనున్నట్టు ముందుగా తెలుసుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే నవతరం పార్టీ కార్యాలయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం నిరసన తెలిపే హక్కు లేదా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పర్యటన సందర్భంగా నవతరం పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. గో బ్యాక్ మోడీ అంటూ నిరసన తెలిపారు. ఈరోజు నవతరం పార్టీ నుండి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలుకూరుపేట సభకు వస్తున్న సందర్భంగా గో బ్యాక్ మోడీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి నిర్బంధించడం అనేది చాలా బాధ కలిగించేటువంటి విషయం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, మరి అట్లానే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పొత్తు పెట్టుకుని ఈరోజు ఎన్డీఏ సభ చిలుకూరుపేటలో జరుపుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రత్యేక హోదా గురించి చిలుకూరుపేట సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సంతకం పెట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి నిరసన కార్యక్రమం చేపట్టాం. అయితే పోలీసులు అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ నవతరం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అరెస్ట్ చేయడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. అరెస్టుల గురించి భయపడేది లేదు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ప్రత్యేక హోదా గురించి చిలుకూరుపేట సభలో సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పి మేము అరెస్ట్ చేసినప్పటికీ కూడా మా కార్యాలయంలోనే నిరాహార దీక్షని కొనసాగిస్తా ఉన్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏ కార్యకలాపాలు చేసినా ఎన్నికల అధికారులు అనుమతి పొందాలని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఆదివారం ఆయన పట్టణంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలు ముఖాలు కనిపించకుండా గుడ్డలు చుట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఎక్కడా కట్టరాదన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలాల ఎన్నికల ప్రత్యేక అధికారులు శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు, జ్యోతితో పాటు ఎన్నికల పర్యవేక్షణ సిబ్బంది ఉన్నారు. 13వ తేదీన జరుగుతుంది ఓటింగ్ అనేది. నిన్న షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి మొత్తం ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా అయినంత వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ కోడ్లో రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు అనుసరించవలసిన విధి విధానాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఈసీ ఆదేశానుసారం అధికారులుగా మన చిలుకూరుపేట పట్టణంలో విగ్రహాలు అన్నీ కూడా ముసుగులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడున్న ఫ్లెక్సీస్ కానీ బ్యానర్స్ కానీ ఎటువంటివి కూడా ఉండకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో భాగంగా ఈరోజు రేపు తొలగించడం జరుగుతుంది. ఎవరైనా పొలిటీషియన్స్ కానీ లేదా పార్టీ పరంగా ఎవరైనా సరే ఫ్లెక్సీస్ పెట్టుకోవాలన్నా హోర్డింగ్స్ పెట్టుకోవాలన్నా సరే మా నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క ఫ్లెక్సీస్ వాళ్ళ పార్టీ ఆఫీసులో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే గ్లోవ్స్ అండ్ బోర్డ్స్ కానీ పార్టీ పరంగా ప్రచారానికి సంబంధించిన ఏవి కూడా మా నుంచి పర్మిషన్ తీసుకుని మాత్రమే పెట్టగలగాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా కానీ నియోజకవర్గంకి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా కానీ వాటిని తీసుకొని పర్మిషన్ తీసుకుని మాత్రమే ఆ ఫ్లెక్సీలకైనా అవన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఆ ఫ్లెక్సీస్ అండ్ బ్యానర్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా ఆ యొక్క క్యాండిడేట్ ఖర్చుకి జమ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అభ్యర్థులు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఇదంతా గమనించి మా నుంచి తగిన పర్మిషన్ తీసుకొని పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా అర్బన్కి సంబంధించి
మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది, శ్రీలత గారు. అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్స్ మాకు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మనకి ఏఈ శ్రీనివాసరావు గారు, ఏఈ జ్యోతి గారు, మిగతా సెక్రటరీలు అందరూ కూడా ఉన్నారు. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఈరోజు మన పట్టణంలో ఉన్న విగ్రహాలన్నింటికీ ముసుగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్కి సంబంధించి 72 గంటలు తీయాలని ఉన్నది. అవి కూడా ఈ 2 రోజుల్లో కూడా వాటిని తొలగించడం జరుగుతుంది. ఏమైనా పర్మిషన్స్ కావాలంటే తీసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. రంజాన్ పర్వదినం సందర్భంగా హుడా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం వివిధ మసీదులకు చెందిన ఉపవాసం ఉన్న ముస్లిం పెద్దలకు నమాజ్ ముందు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. అనంతరం మసీదులో ప్రార్థనలు, అనంతరం సేవించేందుకు ఖర్జూరాలు పంపిణీ చేశారు. అలాగే రంజాన్ పర్వదినం నాడు తినేందుకు పొట్టేళ్లు అందజేశారు. ఈ సందర్భంగా హుడా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పుణ్యకార్యాలు చేయాలన్నారు. పేదలు ధనికులు అనే భేదం లేకుండా ధనవంతులు పేదలకు దాన ధర్మాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सबसे पहले हम अल्लाह की तारीफ़ बयान करते हैं। अल्लाह ताला ने दुनिया में इंसानों को और सारी मखलूक़ात को अल्लाह ने पैदा किया। अल्लाह ताला रब्बुल आलमीन है, सारे जहानों का पालने वाला है। और ये रमज़ान का मुबारक महीना हम सबसे पहले हमारे पूरे भारत के लोगों को, पूरी दुनिया के लोगों को हम यहाँ से मोहब्बत का पैगाम देते हैं। रमज़ान का महीना बरकतों का महीना है, रहमतों का महीना है, खैरात करने का महीना है, गरीबों की मदद करने का महीना है, आपस में मिलकर रहने का महीना है। रमज़ान के महीने में रोज़ा रखते हैं और उसके अंदर ये बात फ़ायदे की है कि हम जब भूखे रहते हैं तो अल्लाह की तरफ से गरीबों की मदद करने का जज्बा पैदा होता है कि भूख क्या चीज़ है, इससे पता चलता है। हम रमज़ान के महीने में पूरा कुरान करीम तरावी में सुनते हैं। तो रमज़ान का महीना सबके लिए गमखारी का महीना है, मोहब्बत का महीना है, अमन और शांति का महीना है। इवी नाटी सिटी केबल न्यूज़। नमस्ते।